రుచిత, ఇవాళ స్టోరీకి రెడీయా? ఎస్. అత్యాస ఫలం. అత్యాస ఫలం ఎవరు ఏంటి? అత్యాస అంటే గ్రీడీనెస్. గ్రీడీనెస్. గ్రీడీగా ఉంటే ఏమవుతుంది అని అన్నమాట. ఒక ఊళ్ళో గోవిందు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతుండేవి. అర్థమైందా? తన దగ్గర ఏముండేవి? ఆవులు ఉండేవి, గేదెలు ఉండేవి, అలాంటివన్నీ ఉండేవన్నమాట, యానిమల్స్. అవన్నిటిని ఏం చేసేవాడు? కొండ ప్రాంతంలోకి తీసుకొని వెళ్తే, కొండ అంటే మౌంటైన్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఆ ఆవులు, గేదెలు గడ్డి తినేవన్నమాట. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు. ఏం చేసేవాడు? అన్ని యానిమల్స్ని అలా వదిలేసేవాడు కదా గ్రేజింగ్కి. అవి ఎక్కడైనా తప్పిపోతే, మిస్ అయిపోతే ఎలాగా? అందుకనేసి ఏం చేశాడు తను? ఆ యానిమల్స్కి మెడలో ఒక గంట కట్టాడు అనమాట. గంట అంటే బెల్ కట్టాడు అనమాట. బెల్ కట్టేస్తే సో అవి తిరుగుతూ ఉంటే మనకు సౌండ్ వస్తుంది కదా, సో మనకు తెలుస్తుంది అనమాట అవి ఎక్కడున్నాయనేసి. తను ఎక్కడికి వెళ్ళేవాడు? కట్టెలు కొట్టుతుండేవాడు. కట్టెలు అంటే వుడ్ అనమాట. వుడ్ని సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. అంటే ఏమవుతుంది? ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అన్ని కౌస్ని తీసుకొని, అన్ని బఫలోస్ని, కౌస్ని తీసుకొని మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళేవాడు అనమాట. వాటన్నింటికి మెడకి గంట ఉంది కదా, బెల్ ఉండడం వల్ల అవి ఎక్కడికి మిస్ అయిపోయేవి కాదంట. వాటిల్లో తనకొక ఫేవరెట్ కౌ ఉందంట. దానికి చాలా మంచిది, చాలా కాస్ట్లీ గంట కట్టాడంట అతను. ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు. ఏమైంది? ఒకరోజు ఒకతను అలా వెళ్తూ ఆ ఆవులన్నీ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ ఆఫ్ కౌస్ అన్నీ ఉన్నాయి కదా గ్రేస్ చేస్తూ, వాటిని చూశాడనమాట. ఆ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ గంట ఉంది కదా ఒక కౌకి, దాన్ని గమనించాడనమాట. గమనించి ఏమనుకున్నాడు? ఆ ఆవుని ఎలాగైనా దొంగలించాలని అనుకున్నాడు అనమాట. అంటే స్టీల్ చేయడం, రాబ్ చేయాలనుకున్నాడు అనమాట. రాబ్ కాదు, స్టీల్ చేయాలనుకున్నాడు. అంటే కొంతమందికి అలా థాట్స్ ఉంటాయి కదా, బ్యాడ్ థాట్స్ ఉంటాయి కదా, అలా అనమాట. వెంటనే గోవిందుడి దగ్గరకు వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు. ఏం చేశాడు? ఆ బ్యాడ్ గాయ్ గోవింద దగ్గరకు వచ్చి, నాకు ఆవు మెడలో ఒక గంట ఉంది కదా, ఆ బెల్ నాకు అమ్ము, నాకు సేల్ చెయ్యి, నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తాను, నాకు ఆ బెల్ ఇవ్వు అని చెప్పాడనమాట. వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు, ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తానన్నాడు అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు. ఏమనుకున్నాడు? అదేంటి, ఓన్లీ బెల్ కొనడానికి చాలా డబ్బులు ఇస్తానంటున్నాడు ఏంటి, ఇతనికి ఏం తెలియదు అనుకుంటా అనుకున్నాడు అనమాట గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంటలేని ఆవుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు. అర్థమైందా? అంటే ఏమైంది? మార్నింగ్ వచ్చి ఆ బెల్ తీసుకొని బై చేసుకొని వెళ్ళిపోయాడు. ఈవినింగ్ వచ్చి ఏం చేశాడు? ఎవ్వరు లేని టైంలో ఆ కౌని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకేనా? సో ఆ ఆవుకి గంట లేదు కదా, సో ఆ ఆవు ఎక్కడ వెళ్ళిపోయిందో, ఎలా మిస్ అయిపోయిందో తెలియదు కదా తనకి. సో గోవింద్కి ఎంత వెతికినా కూడా తనకి తెలియలేదన్నమాట. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు.
ఆవు పోయిందని బాధపడ్డాడు. ఆ గంట కొన్నవాడు ఆవుని దొంగలించి ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేదని చింతించాడు. కానీ తనకి ఐడియా రాలేదు, థాట్ రాలేదు. ఎవరైతే బెల్ కొన్నారో వాళ్ళే ఆ ఆవును కూడా స్టీల్ చేసి ఉంటారు అనేసి ఆలోచించలేకపోయాడనమాట. ఎవరు? గోవిందు. ఓకే, కాకపోతే ఏమైంది, చాలా బాధపడ్డాడు. ఇప్పుడు కవ్వు పోయిందిగా, ఇప్పుడు ఆ కవ్వు లేదు గోవిందు దగ్గర. సో తను చాలా బాధపడ్డాడనమాట. దీంట్లో నీతి ఏంటి? మోరల్, నువ్వు దొంగ చేస్తే థింగ్స్ పోతాయి. ఇంకా అతను ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? జస్ట్ ఆ బెల్కి సో మచ్ మనీ ఇస్తాను అని చెప్పి తీసుకున్నాడు. సో జస్ట్ బెల్కి ఎందుకు అంత సో మచ్ మనీ ఇస్తున్నాడు అని ఆలోచించాలి కదా. Because it's too beautiful. కానీ సో మచ్ మనీ ఇస్తానన్నాడు కదా. సో అప్పుడే తనకు అనుమానం రావాలి. అంటే డౌట్, సస్పెక్ట్ చేయాలన్నమాట. ఎందుకు జస్ట్ ఒక బెల్కి ఎందుకు అంత మనీ ఇస్తానంటున్నాడు అనేసి ఆలోచించుంటే తనకి ఇప్పుడు ఆవు పోయి ఉండేది కాదు. సో ఇక్కడ నీతి ఏంటంటే, మనము ఏదైనా చేసేటప్పుడు ఆలోచించాలి, ముందు వెనక ఆలోచించాలి.